అధ్యక్ష ధన్యవాదాలు. మొన్న 4 రోజుల క్రితం గద్దర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు అందరూ వచ్చారు. మేము కూడా వెళ్ళాం. ఆ రోజు నంది బహుమతులకు బదులు గద్దర్ గారి పేరుతో బహుమతులు ఇవ్వబడతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. నా దృష్టిలో ఆ రోజు మన తెలంగాణకు నిజమైనటువంటి 10 ఏళ్ల అనుభవం వేరు, కొత్తగా తెలంగాణ వచ్చింది అనే భావన ఆ రోజు కలిగిందని నేను మీకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అది గద్దర్ గారికి ఇచ్చినటువంటి అవార్డు కాదు. ఈ తెలంగాణలో ప్రతి పేదవాడికి, ప్రతి కష్టజీవికి, ప్రతి డప్పు కొట్టేవాడికి, ప్రతి గొంగళి కప్పుకునేవాడికి, ప్రతి పాటకి, ప్రతి కష్టజీవికి, ప్రతి విప్లవకారుడికి, ప్రతి పోరాట యోధుడికి, ప్రతి ఉద్యమకారుడికి, ఆఖరకు ప్రతి కమ్యూనిస్టుకు ఆ ఘనత, ఆ నివాళి అందినట్లుగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అందశ్రీ గారు, ఆయన ఏం చదువుకోలేదు, కానీ ఒక పేదవాడి కుటుంబంలో పుట్టాడు. అంటే భావం ఉంటే, మట్టిపైన ప్రేమ ఉంటే, మనిషిపైన ప్రేమ ఉంటే, చెమటపైన ప్రేమ ఉంటే ఆయన ఒక కవి కాదు మహాకవి అవుతాడు అనేది అందశ్రీ ద్వారా రుజువు అయ్యింది. ఆయనే అన్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు మానవత్వం అన్నవాడు. ఎంత గొప్ప తాత్వికత అందులో ఉంది. ఆయన పేరుతో ఆయన రాసినటువంటి జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం, ఇది తెలంగాణ గానం. అంటే నిజంగా తెలంగాణకు ఇప్పుడు అసలైనటువంటి మన రాష్ట్రానికి తెలంగాణ, అసలైన తెలంగాణకు, తెలంగాణ తనానికి, తెలంగాణ భాషకు, తెలంగాణ మాటకు, తెలంగాణ యాసకు అసలైన స్వేచ్ఛ స్వాతంత్రం కలిగాయని నేను భావిస్తూ ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి గారిని, ఆయన మంత్రివర్గాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను.